ఇక ఈ అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ అగ్నిహోత్రంలో చక్కగా ద్రవ్యం వేస్తున్నట్టు అవుతోంది ఇప్పుడు. సుహృతంబులయ్యి శిఖులున్, అగ్నులు చక్కగా వ్రేల్చబడ్డాయి. కళ్యాణమి కాలము, ఈ కాలము నిజముగా పవిత్రమైన కాలము. నీలాంటి పండితుడు కాసేపు మా యజ్ఞ వాటికలో కూర్చుంటే ఆ కాలం పవిత్ర కాలం కాదు. మీకు కూడా అంతే. మీరు ఉత్తప్పుడు గడిపిన కాలం అంతా దండుగ కాలం. ఈ 7 రోజులు ఈ పురాణం విన్న కాలమే, ఈ భాగవతం విన్న కాసేపే మీ జీవితం గడిచినట్టు, తక్కిన జీవితం అంతా వ్యర్థమని చెప్పారు పురాణాలలో. అంచేత ఇది నిజమైన కళ్యాణకాలం, శుభకాలం, మంగళప్రదమైన కాలం. కోరుకో, నువ్వేం కావాలంటే అది ఇచ్చేస్తానన్నట్టు. వరచేలంబులో మాడలో, నీకేం కావాలి? మంచి బట్టలు కావాలా? ఆ రోజుల్లో ఇప్పుడు రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు ఎలా వాడుతున్నామో బంగారాన్ని అచ్చుపోసి కాయిన్స్ వాడేవారు. వాటిని మాడలు అంటారు. ఈ మాడలు కావాలా? రథములో రథాలు కావాలా? వన్యంబులో అడవిలో ఉండే రకరకాల పదార్థాలు, రుచి కలిగిన పదార్థాలు, అటవీ సంపద. తేనె ఉంటుంది, చింతపండు ఉంటుంది, జింక చర్మాలు. ఎంచేతంటే బ్రహ్మచారులకి జింక చర్మాలు పూర్వం ప్రత్యేక, అందులో నల్ల జింక చర్మం ఇచ్చారు, కృష్ణాజనము అంటాం దాని. అవి ఏమన్నా కావాలా? గోవులో ఆవులు కావాలా? కరులో ఏనుగులు కావాలా? కోరుకో, ఇచ్చేస్తాను పట్టుకొచ్చి. కాంచనమో బంగారం కావాలంటావా? వద్దంటే బంగారం నీ కాలికి గండపిండేరాలు చేయించేస్తాను. నికేతనములో బిల్డింగ్స్ కావాలంటావా? కావాలంటే ఇచ్చేస్తారు. ఏ శాస్త్రి గారిని అడిగితే ఆయన బిల్డింగ్ నీకు ఇవ్వకుండా నీ స్థానం ఏదంతా ఇచ్చేస్తారు. గ్రామంబులో, గ్రామం అడిగావా? సత్తెనపల్లి రాసి ఇచ్చేస్తాను, పిడుగురాళ్ళ రాసి ఇచ్చేస్తాను, అడగలేగా నీకు. భూములో, మా గ్రామాలు ఎందుకన్నావా? భూమి కావాలన్నావా? 10 ఎకరాల 100 ఎకరాల పట్టా ఇచ్చేస్తాను, విత్ బోర్ అండ్ కరెంట్. ఇంకేం కావాలి చెప్పు నీకు? హరులో గుర్రాలు కావాలా? లేకపోతే సంపదలు ఏమైనా కావాలా? విమృష్ట అన్నంబులో, ఇవేం వద్దయా, మేము దున్నుకోలేము, యజ్ఞాలు చేయలేము, ఈ బాధ అంతా పడలేం, కానీ వేళకంత భోజనం పెట్టమంటావా? నీకు ప్రత్యేకంగా నరసరావుపేట నుంచి ఒక గంట ఆవిడ మాట్లాడేసి పెర్మనెంట్గా జీతం నేను ఇస్తాను, రోజు వచ్చేవాడు భోజనం పెట్టిపోతుంది శుభ్రంగా. పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పెసరటప్ప, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తుంది. ఏ వద్దన్నంత భోజనం. విమృష్టాన్నంబులో, ఇవేమన్నా కావాలా? మహానుభావ బడువా, కోరుకో, ఏదైనా ఇచ్చేస్తాను అనగా ఆయన ఎగాదిగా చూశాడు. మహారాజా, నువ్వు నన్ను ఎవరు ఏమిటి అని అడిగావు. నేను ఎవరినో ఏమిటో తెలియకే నేను ఇలా తిరుగుతున్నాను. నిజమే, ఆయన ఎవరో ఏమిటో ఆయనకే తెలియదుట. ఆయన గుణం ఉన్నవాడా? కాదు. గుణం లేనివాడా? అది కాదు. గోణె కాడు, జంతువా కాదు, మనిషా కాడు, స్త్రీ తిర్యగమర నరాది మూర్తియునుగాక అని చెప్పాడు ఆయన. పశుపక్ష్య దేవత మానవాది రూపములు కావు, స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక. స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, పురుషుడు కాదు, ఏమీ కాదు. మరి అందుకని ఏమంటున్నాడు ఆయన? ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఉండనేర్తు. ఇది నాకు నివాస స్థానం అని ఏం చెప్పను. ఒక్కొక్క వ్యక్తి, అదిగో ఆయన ఏలూరులో ఉంటాడండి, ఈయన హైదరాబాద్లో ఉంటాడు, ఈయన వెళ్ళి 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 అడవిలో ఉంటాడు, దండకారణ్యంలో, ఆయన తణుకులో ఉంటాడు, ఈయన పుణుకులో ఉంటాడు అని చెప్తాం ఒక్కొక్క వ్యక్తిని. కానీ నాకు ఎక్కడ నివాస స్థానమో తెలియదు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఇది నాకు నివాస స్థానం అని ఎలా పలకాలో తెలియటంలా. ఎందుకంటే ఒక చోటనకనే ఉండనేర్తు, నేను ఒక చోటంటూ ఉండను, ఎప్పుడూ తిరుగుతుంటాను. ఓహో, దేశ తిరెంబర అనుకుంటారు పక్కవాడు, వాళ్ళకి తెలియక, సర్వాంతర్యామని తెలియక. అది నేర్తు ఇది నేర్తు ననియేల పల్కంగ నేరుపులన్నీయు నేర్తు. నేను ఎంఏ చదివా, నేను ఎంఎస్సి చదివా, నేను హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యా, నేను పిహెచ్డీ చేశాను, నేను పిహెచ్డీ చేయలే, నేను తర్కం చెప్పాను వాడికి, నేను వీడు గొప్పవాడిని, నేను శాస్త్రాలు చదివాను అనడానికి లేదు. ఇంచేతంటే అందరూ తలకో ముక్క చదివారు, నేను అన్నీ చదివాను, నేర్పులన్నీ నావే, స్కిల్స్ అన్నీ నావే అన్నాడు ఆయన. ఇక నా దగ్గర పూర్వం లక్ష్మీదేవి ఉండేది, సిరియు తొల్లి కల్లదు. ఒకప్పుడు లక్ష్మీదేవి ఉన్నది,
కానీ ఆవిడకి ఒక లక్షణం ఉంది. నీ వంటి పుణ్యాత్ములు పిలిస్తే నన్ను వదిలిపెట్టిపోతూ ఉంటుంది. మా ఆవిడ లక్షణం అది. ఏం చేయమంటావు? యజ్ఞం చేసిన వాళ్ళు పుణ్యాత్ములు దాన ధర్మాలు చేస్తే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో సంపదల రూపంలో ఉంటుంది. మా ఆవిడికి నా మీద కంటే తన పిల్లల మీద భక్తుల మీద అభిమానం ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ఒంటివాడ, నేను ఏకో నారాయణ, ఒంటరిగా ఉన్నాను, నాకు ఇంకెవరూ లేరు కూడా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. ఈ సృష్టిలో ఉన్న పరబ్రహ్మ ఒక్కడే, ఇంకెవరూ లేరు. మహారాజా నీవేం కావాలో కోరుకోమంటున్నావు. ఏం కోరుకోమంటావయ్యా నన్ను? నువ్వు చాలా గొప్పవి, మీ వంశం చాలా గొప్పది. మీ మూడవ తాత హిరణ్యాక్షుడున్నాడే, ఈ హిరణ్యాక్షుడు ఒకప్పుడు విశ్వజయం చేశాడు, గద పుచ్చుకున్నాడు, పాతాళానికి తిరిగాడు, సముద్రంలోకి వెళ్ళాడు, మొత్తం భూమండలాన్నే ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు కిటి రూపం ధరించి భయంకర వరాహ అవతారం ధరించి వాడిని చంపాడు. ఇది తెలిసిన మీ అసలు ముత్తాత హిరణ్యకశిపుడు ఆగ్రహించాడు, శూలం పుచ్చుకున్నాడు. ఈ దుర్మార్గుణ్ణి, ఈ విష్ణువుని చీల్చేస్తాను, చంపేస్తానంటూ త్రిశూలధారి అయి వైకుంఠానికి వెళ్ళాడు ఏకంగా. అలా వైకుంఠం మీదకి దండయాత్రకు వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూచాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు విష్ణు అంతటి వాడికి. ఇది చెబుతున్నది విష్ణు, అది మర్చిపోకూడదు మనం. బలిచక్రవర్తికి చెబుతున్నాడు. విష్ణు అంతటి వాడు మృత్యుదేవతలా వస్తున్నటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి చూసి ఇలా అనుకున్నట్ట, ఎదురై పోర జయం పరాదితని. వీడికి ఎదురుగుండా వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేసి జయించలేం. వీడి స్థలం, వీడి గొప్పతనం అంత గొప్పది. కాకెందేనియుం భోవా, అలాగే నేను పారిపోతే బాగుండదు. విష్ణుమూర్తి పారిపోయాడురా అంటారు. భీప్రదుడై వచ్చునతల్చు, వీడు భయంకరంగా వస్తున్నాడు, నాకు భయం కలిగిస్తూ వస్తున్నాడు అనుకుంటూ ఏం చేశాడు విష్ణుమూర్తి? హఠాత్తుగా ఎదురుగుండా వస్తున్నటువంటి, చాలా తెలివైన వాడు కనుక విష్ణుమూర్తి తన ఎదురుగుండా సోలం పుచ్చుకొస్తున్న వాడిని చూచి చిన్న సూక్ష్మ రూపంతో వాడు గాలి తీసుకుంటూ ఉంటే గాలి గుండా వెళ్ళి వాడి హృదయంలో చేరట్టు, గుండెల్లో కొలువయ్యట. గుండెల్లో శత్రువు అంటే ఇదే. విష్ణుమూర్తి వెళ్ళి హృదయంలో చేరాడు. ఎలా వెళ్ళట? ప్రత్యక్ష క్రియాభీరుడై, ఎదురుగుండా కనిపించడానికి భీరుడై, భయపడి. విష్ణుమూర్తి మాటల్లో దొరుకుతట్టండి. పైకి మనకి ప్రత్యక్ష క్రియ భీరుడై అంటే ఎదురుగుండా వచ్చి ఏ పని చేయడానికైనా భయపడని ఒక అర్థం. ప్రత్యక్ష క్రియ అభీరుడై అని అర్థం, అంతరార్థం. ఆయనకి భయం ఏంటి? ఎదురుగుండా కనబడడానికి. ఎదురుగుండా కనబడితే హిరణ్యకశిపుడికి ఇంకా కొంతకాలం నూకలు ఉన్నాయి, వాడి వల్ల కొన్ని పనులు అవ్వాలి, అందుకని వాడిని చంపకూడదు. అందుకని హృదయంలో చేరాడు, ఆ మనస్సులోనే ఉన్నాడు. హృదంతరాళమును ప్రవేశించాడు. వాడికేం తెలుసు? విష్ణుమూర్తి వచ్చి తన హృదయంలో చేరాడని తెలియక ఎదురుగుండా ఉన్న ఆదిశేషుడిని అడిగాట, ఏమాయి ఆదిశేష ఏడి విష్ణువు అన్నట్ట. ఏం చెప్పమంటావయ్యా, నీకు కళ్ళుంటే నీ హృదయంలోనే ఉన్నాడన్నట్ట. ఏయ్ నోరెత్తుతున్నావు, నీ 1000 పడగలు చితకబొడుస్తాను జాగ్రత్త అన్నట్ట. దాంతో ఏం మాట్లాడతాడు? ఈ మూర్ఖుడితో మాట్లాడలేక తలకే ఉంచుకున్నట్ట. నేనేదైనా అంటే ఆదిశేషుడు కూడా పడగలు దించుకోక తప్పదు అంటూ ఆ క్షణమే ఆయన గారు అక్కడ నుంచి తిరిగి వచ్చేసి విష్ణువుని జయించానన్నాడు. ఇదిగో అంతటి వాడు మీ ముత్తాత హిరణ్యకశిపుడు అంటే. అప్పుడప్పుడు ఈ హిరణ్యకశిపుడు దిక్కుమాలని సెల్ ఫోన్ పుచ్చుకుని బయటికి పోతూ ఉంటాడు, కానీ లేకపోతేనా వాడిని సృష్టిలో ఎవడన్నా ఎదుర్కొనేవాడున్నాడా? అంతటి మహావీరుడు ఆయన. ఇంకా ఆయన్ని శ్రీ మహావిష్ణువు తప్పనిసరి పరిస్థితుల్లో చంపవలసి వచ్చింది, లేకపోతే చంపడు ప్రహ్లాదుడిని బాధించడం వల్ల. ఇంకా మీ తాత అంటే మేమందరం గౌరవిస్తాను ఆయన. ఆ ప్రహ్లాదుడు మహామహిమోపేతుడు, పరమభక్తుడు, బాహుబలంతో శరీర బలంతో ఈ సృష్టిని ఏమీ చెయ్యలేమని తెలుసు గనక భక్తితో, జ్ఞానంతో, సత్వగుణంతో ప్రపంచాన్ని, విష్ణువుని జయించిన మహాత్ముడు. ఇంకా అతని సుగుణాలు వర్ణిస్తే ఏళ్ళు పట్టేస్తాయి నాయన. ఇంకా మీ నాన్నగారు ఉన్నాడు. మీ నాన్న సామాన్యుడా? మీ తండ్రి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు, అతని పేరు విరోచనుడు. విరోచనుడు అంటే మీరు అనుకున్న విరోచనం కాదు. రోచనము అంటే కాంతి, విరోచనుడు అంటే విశేషమైన కాంతి స్వరూపుడు అని అర్థం. ఒక ఆయన పురాణం చెబుతూ విరోచనుడు అంటే రాత్రి పగలోనే తేడా లేకుండా తిన్నప్పుడల్లా కడుపు కదిలేదండి, అందుకని విరోచనుడు అన్నాడు. లేనిపోని నిర్వచనాలు ఇవి. అంచేత ఏదో ఒకప్పుడు తాళం తీసుకుని రాత్రిపూట ఏదో కార్యక్రమానికి పెడితే ఇక అక్కడి నుంచి విరోచనుడు అంటే ఎలాగా? కాదు ఆయన. రోచనము అంటే కాంతి, విరోచనుడు అంటే మహాకాంతి స్వరూపుట్ట. బ్రహ్మ గురించి కఠిన తపస్సు చేశాడు ఆ మహాత్ముడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆయన మరణం లేకుండా వరం ఇమ్మన్నట్ట. అది కుదరదు, ఇంకేదైనా కోరుకోమంటే
నాకు స్వచ్ఛంద మరణం ప్రసాదించు. అంటే నేను కోరుకుంటే చావు రావాలి. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచి అతనికి స్వచ్ఛంద మరణం అనేటటువంటి అద్భుతమైన వరం వచ్చేసింది. ఆ వరంతో ఆయన విజృంభించేవాడు. అయితే ఆయనకు ఒక్కటే ఒక్క నియమం, బ్రాహ్మడు వచ్చి అడిగితే ప్రాణమైన ఇస్తాడు, ఇంకా అడగంది అమ్మైనా పెట్టదన్నారు, అడగాలే కానీ ఆయన ఏదిని ఇచ్చేస్తాట. అంతటి మహానుభావుడు ఆ విరోచనుడు. ఒకనాడు ఇంద్రాది దేవతలందరినీ జయించాడు ఆయన. ఇంద్రుడు మొదలైన దేవతలు ఆ విరోచనుడి చేతిలో ఓడిపోయారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఆయన ఎలాగయ్యా జయించడం, మా రాజ్యం లాక్కున్నాడంటే అతడు తనంత తాను చస్తానంటే తప్ప ఎవడు చంపలేడు, అంచేత మీరు యుద్ధంలో జయించలేరు. కానీ ఆయనకున్నది విప్రభక్తి. బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇస్తాడు, తర్వాత మీ ఇష్టం, ఇంతే చెప్పాట బ్రహ్మ. తెలివైనవాడు కదా ఇంద్రుడు. వెంటనే ఏం చేశాట, విప్రవేషం ధరించాట. ఓ మహానుభావ, ప్రహ్లాదపుత్ర విరోచన పాహి పాహి అన్నట్ట. చచ్చిపోతున్న వాళ్ళ నటించి నీరసంతో వెంటనే బయటకు వచ్చేసాడు మహాత్ముడు విరోచనుడు. ఏం కావాలో కోరుకో అన్నట్ట. ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ ఒగిగొండనుచున్ మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏ తన్మాతృడవె నీవు ఈ లోకమునన్. నాయన బలిచక్రవర్తి, ఎంత గొప్పవాడయ్యా మీ తండ్రి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్రాహ్మడి వేషం వేసుకుని నాటకం ఆడి ఇంద్రుడు వచ్చి రక్షించమంటే ఏం కావాలని అడిగాట. నువ్వు చచ్చిపోతే నీ శరీరం వల్లే మాకు ఐశ్వర్యం వస్తుంది, నువ్వు చచ్చిపోవాలన్నారట వాళ్ళు. ఓ బ్రాహ్మడి కోసం ప్రాణం ఇవ్వడమే కదా అని ఆ క్షణమే పడుకుని ముక్కు బిగుసుపోయేలా చేసుకుని ప్రాణాయామం చేసి ఊపిరి స్తంభింపజేసి సహస్రార కమలం పగలగొట్టుకుని శరీరం విడిచిపెట్టేశాడు. మీ తండ్రి ఆయుర్దాయం ఇచ్చాడయ్యా. ఎటువంటి వాడో చూడు, ఆ తండ్రి కడుపున పుట్టావు. అందుకే అంటున్నాడు, ఏతన్మాత్రుడవే నీవు ఈ లోకమునన్. నువ్వు మాత్రం సామాన్యుడివా, నీ తండ్రిని మించినవాడివి కానీ. ఏలితివి మూడు జగములు, మూడు లోకాలు ఏలేవు. తోలితి వింద్రాది సురల, ఇంద్రుడి వంటి దేవతల్ని జయించావు. తొల్లిటి వారిం బోలితివి దాన గుణముల, దానంలో మీ తండ్రిని మీ తాతని అందరినీ తలదన్నిన వాడివి. సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్, ఎన్నో మార్లు పిశాచాలని రాక్షసుల్ని రక్షించడానికి సావు దెబ్బలు తిన్నావు. అంతటి మహానుభావుడివి. అయితే నువ్వు కోరుకోమన్నావు కదా అని ఏది పడితే అది కోరుకోలేము మేము. ఆ వంశానికి తగిన మంచి మాటలు మాట్లాడావు నువ్వు, దాతవి సందేహం లేదు. నేనున్నాను, ఏం చదువుకున్నాను ఏం చదువుకోలేదంటే ఏం చెబుతాను, అన్నీ తెలుసు అని చెబుతున్నాను. నాకు కోరికలు లేవు, ఒకటే కోరిక, 3 అడుగులు దానమిస్తే అక్కడ కూర్చుని చక్కగా జపం చేసుకోవాలి. ఒంటివాడ నాకు 1-2 అడుగులు మెరయిమ్ము. నేను ఒంటరివాణ్ణి, నేను ఒక్కడే, ఇంకెవరు లేరు. నాకు 1+2 అంటే 3 అడుగులు దాన ఇస్తే చాలు. కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నాకు 3 అడుగులు నేను అడిగింది కాదనకుండా ఇస్తే నా కోరిక తీరుతుంది. బ్రహ్మగారి పిలక పట్టుకుంటానన్నాడు. నువ్వు 3 అడుగులు ఇస్తే బ్రహ్మకు ఒకటి ముట్టేదా, బ్రహ్మగారి యొక్క జుట్టు పట్టుకుంటాను, అక్కడ బ్రహ్మలోకం వరకు వ్యాపిస్తానని ముందే చెప్పాడు ఆయన. ఆయనే అబద్ధం వాళ్ళ. నువ్వు 3 అడుగులు ఇవ్వాలి కానీ ఇచ్చావా 3 ఫీట్ మారిపోతుంది నీ ఫేట్ అన్నాడు ఆయన. బ్రహ్మగారి కోకటి ముట్టుకుంటా. దానం ఇవ్వాలనే కోరికతో ఉన్న దానవేంద్ర, ఇంతకంటే నాకు అక్కరలేదు అనగానే పొంగిపోయి అడిగిన, ఈ మాటలు మాట్లాడుతున్నావయ్యా నువ్వు. పుట్టి నేర్చుకునేను పుట్టక నేర్చాను పొట్టి ఒడుగు. ఈ పొట్టాడు పుట్టి నేర్చుకున్నాడా ఈ బుద్ధులు? పుట్టకుండా తల్లి కడుపులోనే నేర్చుకున్నాడా? పొట్టనున్న వెళ్ళ భూమిలు నన్ను నవ్వి, ఈ కడుపు నిండా బుద్ధులే, కడుపు నిండా చదువే, పొట్ట నిండా ఎన్ని శ్లోకాలు ఎన్ని పద్యాలు ఎంత పాండిత్యం, భలే ముచ్చటగా ఉందయ్యా అనుకున్నట్ట. కానీ బొత్తిగా 3 అడుగులు ఏమిస్తాడైనా. అందుకని అన్నట్ట, నేను సకల దానవ సామ్రాజ్యాధినేతని, దాతని. నా దగ్గరకు వచ్చి కొంచెం అహంకారం, ఇక్కడ ఈ అహంకారమే ఒక ప్రమాదం, మహాత్ముడు సందేహం లేదు. కానీ నా వంటి వాడి దగ్గరకు వచ్చి మరీ ఇంత బొత్తిగా అడిగితే ఏం బాగుంటుంది?
నా వంటి తాత ఎక్కడున్నాడు అనుకున్నాడు లోపల. వెంటనే ఏమన్నట్ట, నాయన వసుధాఖండము వేడితో ఈ భూమండలంలో ఒక పార్ట్ అడుగు, ఆసియా ఖండం కావాలా? అప్పట్లో ఖండాలు ఉన్నాయండి బాబు, నవఖండ భూమండలం అన్నారు. ఇప్పుడు బోడి 7 ఖండాలు చెప్పుకున్నాం మనం. ఆ రోజుల్లో 9 ఖండాలట భూమి. అందుకని నీకు భూఖండంలో ఏ ఖండం కావాలి? అమెరికా ఖండం కావాలా, ఆఫ్రికా ఖండం కావాలా, అంటార్కిటిక్ ఖండం కావాలా, ఆసియా కావాలా, ఇంకేం కావాలో కోరుకో. వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో, కాదు ఏనుగులు కోరుకున్నావా? ఇచ్చేస్తాను పట్టుకొచ్చి నీకు. సర్కస్ ఏనుగులు లాంటి పీనుగు ఏనుగులు కావు, బలమైన ఏనుగులు ఇస్తాను. వాజులను వ్యసను ఊహించితో, గుర్రాలు కోరుకున్నావా? అవి ఇచ్చేస్తాను. యువతులను వీక్షించి కాంక్షించితో, బ్రహ్మచారి కనుక భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి కదా మరి, అందుకని మంచి అందగత్తెల్ని ఎవరినన్నా కోరుకున్నావా? ఫలానా వాళ్ళని ప్రేమించాను ఇమ్మని అడిగావా? ఆవిడ బతిమాలుకుని నీకు ఇచ్చేస్తాను. పసిబాలుండవు నేరవీ వడ్డుగా, నువ్వు చిన్నపిల్లాడివి, అడగడం చేత కాదు పాపం, అమాయకుడివి. నీ భాగ్యం బులిపాటిగాక, ఇంతేనా నీ భాగ్యం? కేవలం 3 అడుగులు అడుగుతావా? చచ్చ బాగుండదు. అసురేంద్రుండు పదత్రయం బడుగై అల్పం బులి నేర్చునే. ఎంతటి అసురేంద్రుడు, రాక్షస నాయకుడు, మహారాజు 3 అడుగులు ఇస్తాడా బొత్తిగా? చచ్చ కాదు, కోరిక ఇంకేదన్నా అనగానే ఆయన అన్నాడు, నేనేమో బ్రహ్మచారిని, మనిషిని చూస్తే పొట్టి, 3 అడుగులు ఉన్నాడంతే అప్పట్లో ఆయన. ఆ రోజులో 3 అడుగులు అంటే చాలా పొట్టి కింద లెక్క అనమాట, మరుగుజ్జు కింద లెక్క. అటువంటి నన్ను నువ్వేమంటున్నావు? వసుధాఖండం అంటావు, ఏనుగులు అంటావు, గుర్రాలు అంటావు. నాకేం కావాలి? గొడుగో. బ్రహ్మచారులకి ఎండలో వెళ్ళి తిరిగేటప్పుడు ఇబ్బంది కనుక ఎండ పడకుండా రక్షించుకోవడానికి గొడుగు. అసలు గొడుగు పూర్వం ఎండకి వాడేవారు, గుర్తుపెట్టుకోండి, వర్షానికి కాదు. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర అని నిర్వచనం దానికి. ఆతపాత్ అంటే ఎండ నుండి, ఎండ తగలకుండా, మనకి నెత్తి మీద ఎండ పడకుండా త్రాయతే రక్షిస్తుంది గనక ఆతపత్రహ, అది ఎండ నుంచి రక్షించేదని అర్థం గొడుగు అంటే. అందుకని పూర్వం చూసారా, ఈ తాటా గొడుగులు వేసుకుని ఎండలో వెళ్ళేవారు. అందుకని నాకు గొడుగు ఇస్తే చాలు. జన్నిదమో, ఒక యజ్ఞోపేతం తెగిపోతే మరో యజ్ఞోపేతం కావాలిగా. బొత్తే తెగిపోయిన యజ్ఞోపేతంతో ఏళ్ల తరబడి యజ్ఞోపేతం వేసుకోకుండాను తిరిగే దౌర్భాగ్యుడి కాదు నేను. అంచేత నాకు ఒక యజ్ఞోపేతం 1-2 కమండలువో. జపం చేసుకునేటప్పుడు సంధ్యావందనం చెయ్యాలి కదా. సంధ్యావందనానికి అర్ఘ్యప్రదానానికి నీళ్లు పోసుకోవడానికి కమండలం, నడిచేటప్పుడు తాగడానికి నీళ్లు పోసుకోవడానికి ఒక కమండలం కావాలి. నాకు ముంజియో, ముంజి అని ఒక గడ్డి ఉన్నది దర్భల్లో, అదొక రకం. ఆ గడ్డిస్తే చక్క దాంతో చాప పెట్టుకుని పడుకుంటాను. దండమో, కర్ర. బ్రహ్మచారులకు పూర్వం కర్ర ఉండడం చాలా అవసరం. అందుకని ఒక కర్ర ఉంటే, ఈ చేతులు పెట్టుకునే దండమే కాదు, కర్రని కూడా దండమని అంటారు సంస్కృతంలో. వడుగే నెక్కడా, నేను చూస్తే బ్రహ్మచారిని, పొట్టివాణ్ణి. కరుల్ వామాక్షుల శంబులెక్కట, ఏనుగు నాకెందుకయ్యా? ఏనుగు మీద ఎక్కడానికి మళ్ళీ నాకు పెద్ద నిచ్చెన కావాలి, క్రేన్ కావాలి. నా వల్ల కాదు, ఏనుగుని నేను ఎక్కలేను, పోషించలేను. ఇంకా ఆడవాళ్ళు అంటావు, ఈ పొట్టాడికి పెళ్ళాన్ని ఇస్తే మళ్ళీ మా ఆవిడ నన్ను జేబులో వేసి పట్టుకుపోతుంది, రేపొద్దు నెత్తికాయ మీద మట్టికే పడుతుంది. నాకొద్దు బాబాయ్ ఈ అందగత్తెలు, ఈ సుందరీమణులు. అశంభులు ఎక్కడ, గుర్రాలు అసలు ఎక్కలేను, టిక్ 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 అని ప్రయాణం చేయడం నా వల్ల కాదు, కళ్ళు తిరుగుతాయి. ఒక ఆయన ఉన్నాడు, ఈ సైకిల్ తప్ప మరో వాహనం జీవితంలో నడపలేడు, అలాంటి వాడు అనమాట ఇది కూడా. అందుకని నాకెందుకండి గుర్రాలు అన్నాడు. నిత్యోచిత కర్మమెక్కడ, పైగా రోజు నేను చేసుకునే పనులకి ఇవి ఇబ్బంది. నేను సంధ్యావందనం, జపం, తపం, యజ్ఞమే చేసుకుంటాను. అలాంటి వాళ్ళకి ఈ ఏనుగులు, ఈ ఆడవాళ్ళు ఇవన్నీ ఇస్తే నేను వీటి వెంట పడతాననుకో, ఇక యజ్ఞం ఆగిపోతుంది. అందుకని నిత్యం జపం, తపం చేసుకునేవాడికి ఇవన్నీ అడ్డం అన్నాడు ఆయన. మదాకాంక్షామితం వైన 3 అడుగుల్ మేరయ్య త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిల్. ఇక్కడున్నది వెళ్ళి పోతన గారి పాండిత్యం, మధ్య మధ్యలో విజృంభణ.
మదాకాంక్షామితము అంటే మత్ ఆకాంక్ష మితము, నా కోరిక పరిమితం అన్నమాట. కొంచెం నేను కోరుకున్న ఈ చిన్న కోరిక తీర్చు అని ఒక అర్థం. రెండో అర్థం ఏంటి? మత్ ఆకాంక్ష అమితం. వారి పిచ్చాడా, నేనేదో కొంచెం కోరుకుంటున్నాను అనుకున్నావు నువ్వు, ఇది కొంచెం కాదురా, నా కోరిక అపరిమితం, ఇది ఇంక ఈ సృష్టితో ఆగదు, అంత గొప్ప కోరిక. ఈ 3 అడుగులు మేరయ్య, నేను అడిగిన ఓన్లీ 3 feet ఉందే, ఈ మాత్రం స్థలము త్రావకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. కాదు అనకుండా ఇస్తే చాలు, అది ఏమవుతుంది? నాకు బ్రహ్మాండం అని మళ్ళీ నిజం చెప్పాడు. నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే, నువ్వు 3 అడుగులు ఇస్తే మొత్తం బ్రహ్మాండం అంతా రాసి ఇచ్చినట్టే, రిజిస్ట్రేషన్ చేసేసినట్టే అన్నట్ట. పైగా ఒకవేళ నువ్వు రాజుగారివి, ఇస్తానన్నావు, మొత్తం నీ రాజ్యం ఇచ్చావు, ఇస్తే మాత్రం నాకేమైనా సాటిస్ఫాక్షన్ అన్నాడు ఆయన. కుదరదు, సంతోషం రాదు ఎవరికి కూడా. 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇవ్వాలనిపిస్తుంది, 10 ఇస్తే 1,00,000 అనిపిస్తుంది, 1,00,000 ఇస్తే 1,00,000 అనిపిస్తుంది, ఇంకెలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకని ఏమన్నాడు ఆయన? ఆశాపాశముతా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీ వల్లయ సామ్రాజ్యంబు చేకూడియు గాసింజందిరిగాక వైన్య గయ భూకాంతాదులు అర్ధకామాశల్ బాయగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే. ఆశ అనే తాడు చాలా పొడవు. ఈ తాడు ఎంత పొడుగైనా అలా సాగుతూనే ఉంటుంది, కానీ అంతం లేదట. 7 సముద్రములతో, అనేక ద్వీపములతో, కొండలతో, గుట్టలతో ఉన్న భూమండలమంతా ఇచ్చేసినప్పటికీ ఇంకేదో కావాలి కావాలి కావాలనిపిస్తుంది. దీనికి అంతం లేదయ్యా రాజేంద్ర. పూర్వం చూడు, పృథు చక్రవర్తి, వైన్యుడు అంటే వేణుడి యొక్క కొడుకు కనుక వైన్యుడు అన్నారు. పృథు చక్రవర్తి చాలా గొప్పవాడు. ఆయనకి ఈ భూమండలం అంతా చేతిలోకి వచ్చింది, అయినా సంతృప్తి పొందాడా? పొందల. గయుడనే ఒక రాజు ఉన్నాడు, మహానుభావుడు ఆయన. ఆయన అంతే, ఎంత సామ్రాజ్యం పొందాడో, సంతృప్తి పొందాడా? వీళ్ళందరూ అనుకున్నారట, ఎంత రాజ్యం వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా మనకి సంతోషం అనేది ఉండదు, కాబట్టి మనం చిట్ట చివరికి సంతోషం పొందాలి అంటే దానం చేయడమే గొప్ప అనుకున్నారు. అందుకే రాజ్యం మొత్తం త్యాగం చేశారు, అప్పుడు తృప్తి పొందారు. త్యాగంలో ఉన్న ఆనందం ఇక ఈ రాజ్యాలు పొందడంలో లేదుగాక లేదు. నేను ఆ కోవకి చెందినవాడిని. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు మీద వ్యామోహం పోదు పోదు పోదు, చచ్చేదాకా పోదు. వెనక్కి తిరిగి చూసుకో ఒక్కసారి. అందుకే నేనేమి అడగడంలా. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము. ఎవడు సంతోషంతో ఉంటాడో వాడు అందరి చేత పూజింపబడతట. నిత్య సంతోషికి సుఖం కలుగుతుంది, వాడినంతా పూజిస్తారు. సంతోషికి వేళకి కావలసినది వస్తుందని చెప్పారు. సంతోషం లేని వాడికి ఏమీ రాదట, ఎప్పుడు ఏడుపు అనేది. ఏమిట్రా ఏడుస్తున్నావు? వెనకడుగు పిసిని కొట్టి పీనుగా అనుకోకుండా బస్సు ఎక్కేట, వాడి జేబులో ఉన్న 10 రూపాయల నోటు కింద పడిపోయింది. బాబోయ్ పోయిందో పోయిందో అని ఏడుస్తున్నట్ట. పక్కనున్న వాళ్ళు ఎవరు పోయారు? మీ ఆవిడ అంటే, మా ఆవిడ పోతే నాకు వచ్చిన నష్టం ఉంది, ఆవిడపోతే 10 రూపాయలు కలిసి వస్తాయి, తిండి కలిసి వస్తుందిరా బాబు. అది కాదు, 10 రూపీస్ అన్నట్ట. ఓరి 10 రూపాయలు పోతే ఇంట్లో ఎవరో పోయినట్టు ఏడుస్తున్నావేటో దరిద్రుడా అన్నారట. మీరు అలాగే చెబుతారండి, ప్రాణమే ఉంది, గాలే కదా దిక్కుమాలిన శరీరంలో. 10 రూపాయలు ఎన్ని గడ్డి గాదాలు గరిస్తే 10 రూపాయలు వస్తాయి, పోయిందో పోయిందో అన్నట్ట. ఇంతలో పక్కన ఓ పాప వచ్చి, మా నాన్నగారు ఐస్ క్రీమ్ కొనుక్కోమని 10 రూపాయలు ఇచ్చారులే. అంకుల్ అంటారు ఇప్పుడు అంత దిక్కుమాలు కూడా. అంకుల్ ఈ 10 రూపాయలు తీసుకుని ఏడవకండి అందుక. వెంటనే వీడు ఆ 10 రూపాయలు పుచ్చుకుని మళ్ళీ బాబోయ్ అన్నట్ట. ఇదేమిటయ్యా, చిన్నపిల్ల తను తినే ఐస్ క్రీమ్ కోసం తెచ్చుకున్న 10 రూపాయలు నీకు ఇచ్చింది, సంతోషం పొందమేమంటే అది కాదండి, ఆ 10 రూపాయలు పోకుండా ఉంటే ఈ 10+ ఆ 10+ కలిసి 20 అయ్యేవి కదా, అందుకని ఏడుస్తాను అన్నట్టు. ఇలా ఉంటారు కొంతమంది దరిద్ర బతుకులు. మానవుడంతే, అర్ధకామాశం పాయగ నేర్తురే. ఈ డబ్బు మీద, ఈ కోరికల మీద ఈ వ్యామోహం పోదు పోదు పోదు. అంచేత నేను ఏహీ కోరుకోవడంలా. సంతోషంగా ఉంటేనే సుఖం, సంతోషం లేకపోతే నశించిపోతాడయ్యా. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తిల్చిన లేశమైన 10,000
తృప్తిల్ చందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. మానవుడు తనకి వచ్చిన దానికి సంతోషం పడాలి, ఇంకా ఇది రాలేది అనే బాధపడకుండా, దుఃఖించక, ఆశ పెంచుకోక, తనకి ప్రాప్తించిన కొంచెమైనా ఇదే 10,000 ఎవడు సంతోషం పొందుతాడో అటువంటి వాడు ధన్యాత్ముడు. అలా తృప్తి పొందని మనిషికి సప్తద్వీప వసుంధర ఇచ్చిన 7 ద్వీపములతో ఉందట ఈ భూమి మొత్తం ఇచ్చిన వాడు చక్కబడడు, సంతోషం పొందడు. వాడు మానవుడికి సంతోషం చాలా అవసరం. అందుకని చెబుతున్నాను, నాకు 3 అడుగులు చాలు. ఇలా పలుకుతూ ఉంటే శుక్రాచార్యుడు అక్కడికి వచ్చేసాడు. ఆయనకు తెలిసిపోయింది, అర్థమైపోయింది ఈ మాటలను బట్టే. రాజా, నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఇలా పక్కకి రా అన్నట్టు. అప్పుడప్పుడు గురవయ్య గారు, మా శాస్త్రి గారిని ఇలా రాని పిలిచినట్టుగా. అయితే పిలవడంలో తేడా. ఇక్కడ శిష్యుడి మీద చాలా అభిమానం కదా, అందుకని పక్కకి పిలిచేసి శిష్య ఇలా రా అన్నట్టు వెళ్ళాడు. కొంప ములిగిపోతుందయ్యా, వాడు వచ్చినవాడు సామాన్యుడు కదా, నాకు అర్థమైపోయింది అన్నట్టు. కులమున్ రాజ్యము వంశమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై పొల్చు. ఈ కుర్రవాడి మాటలను బట్టి ఇతడు విష్ణుమూర్తి అని నాకు అర్థమైపోయింది. వీడు సామాన్యుడు కాదు. నా మాట విను, నీ వంశం, నీ కులం, నీ జాతి, నీ కీర్తి, నీ రాజ్యం నిలబెట్టుకో. ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు విశ్వంభరుండు, విశ్వమంతా మోసినవాడు. అల్లతింబోడు, నువ్వు 3 అడుగులు ఇస్తే ఆ 3 అడుగులతో వెళ్ళిపోవడం. త్రివిక్రమ స్ఫురణ వాడై నిల్చు, 3 అడుగులతో మొత్తం లోకమంతా వ్యాపించి నిండిపోతాడు. చెప్పాడండి ఆయన, మొత్తం లాగేస్తాడు. బ్రహ్మాండము నిండుతో, వీడు బ్రహ్మాండం అంతా నిండిపోతే అప్పుడు నువ్వేమవుతావు? వలదీ దానము గీనముల్ పనుపు మీ వర్ణిన్ వదాన్యోత్తమా. వద్దీ దానము గీనము. ఈ పొట్టాన్ని, ఈ వర్ణి అంటే బ్రహ్మచారి అన్నమాట. ఈ బ్రహ్మచారిని గంటేయి, నువ్వు వదాన్యోత్తముడివి, సందేహం లేదు. దానం చేయడంలో నీ అంత గొప్పవాడు లేడు. కానీ నీ కొంప ముంచుకునేటప్పుడు ఎందుకు వచ్చిందయ్యా దానం? నా మాట విను, పంపేయి. అసత్యం ఆడటం తప్పు అనుకుంటున్నావేమో. అన్ని వేళలా అసత్యం ఆడక్కర్లేదు, కానీ ఒక్కొక్కప్పుడు అసత్యం ఆడాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అసత్యం ఆడటంలో తప్పు లేదు. చెబుతున్నాను విను. వారిజాక్షులందు, ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడితే తప్పు లేదు. వైవాహికములందు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అబద్ధం ఆడచ్చట. పెళ్లి సంబంధం కుదరడంలో అమ్మాయి అసహ్యంగా ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి. అందుకని ఏం చేయాలి? ఎదుగానండి, మా అమ్మాయి చక్క ఎంఏ చదివింది, బిఎస్సి బిఈడి చేసింది, బోల్డ్ డబ్బు ఇస్తుంది, కట్నం ఇస్తుంది అని అబద్ధం ఆడి పెళ్లి చేసేయచ్చు. చిన్న చిన్న అబద్ధాలు, మళ్ళీ ఎక్కువ ఆడకూడదు. ఈ మెట్రికులేషన్ ఫెయిల్ అయిపోయిందని పుచ్చుకొని లా గోల్డ్ మెడలిస్ట్ అని పెళ్లి చేస్తే అది కొమ్ములిపోతుంది. అంత అన్యాయం కాదు, కానీ బుల్లి అబద్ధాలు ఆడి అప్పుడప్పుడు పెళ్లి చేయవచ్చు అన్నారు. పెళ్ళిళ్ళలో తప్పదనమాట. ఇదిగో వెనకటి ఒక ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఫ్యాన్సీ కొట్టు నాదని చెప్పేట, ఫ్యాన్సీ కొట్టులో కూర్చొని పెళ్లి చేసుకున్నట్ట. ఇంతకీ కొట్టు వనరు వేరు. వీడు పెళ్లి కోసం నాటకం ఆడాడు. పెళ్ళయ్యాక తెలిసింది టెంపరీగా అద్దెకి తీసుకున్నాడని. మరీ ఇంత అన్యాయం చేస్తే ఆ పిల్ల ఏమైపోతుంది? మరి ఏదో ఓ 25 ఏళ్ళు ఉన్నాయనుకోండి పెళ్లి కొడుక్కి, వాడికి 16 ఏళ్ళు ఉన్నాయని అబద్ధం ఆడచ్చు. 70 ఏళ్ళ వాడికి జుట్టుకు రంగేసో, విగ్గు పెట్టేసో, బట్టతలు వచ్చేసిన వాడికి విగ్గెట్టేసి మళ్ళీ ఆ విగ్గును అవతల వాడు పీకేదాకా చెప్పకుండా ఉంటే అది అన్యాయం. చిన్ని అసత్యములు ఆడవచ్చు పెళ్ళిళ్ళల్లో. ప్రాణమాన విత్త భంగమందు, ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడచ్చట. ఇదిగో ఆ మధ్యన తమాషా జరిగింది. బాగా డీప్ తెలంగాణలో ఒక గ్రామం మీదకి నక్సలైట్లు దాడి చేశారు. ఆ ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్ని చంపడానికి వచ్చారు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, వరే మీ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడరా అన్నారట. వీళ్ళు నక్సలైట్లని అర్థమైపోయింది దానికి. అందుకని కంగారు పడిపోయాడు. ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్ళాడండి అని చెప్పాట. వీళ్ళు అటు వెళ్ళగానే వీడు తప్పుకున్నాడు. అంటే ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు అబద్ధమాడి తను తాను రక్షించుకోవచ్చు. మాన గౌరవం పోతున్నప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. విత్తభంగమందు, డబ్బులు పోతున్నప్పుడు అబద్ధం ఆడచ్చట. ఒక్కొక్కళ్ళు అప్పులప్పారవులు ఉంటారు, 100 పుచ్చుకుంటారు, మళ్ళీ ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? జేబులో 100 ఉంటుంది, ఓ 100 ఇవ్వ అప్పు అని అడిగితే నా 100 నా దగ్గరే ఉంది అని అసత్యం ఆడి తప్పుకోవచ్చట తప్పనిసరి పరిస్థితుల్లో.
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు. ఆవుల్ని చంపేస్తున్నారు దుర్మార్గులు. అప్పుడు ఆవుల్ని రక్షించేటప్పుడు అబద్ధమాడవచ్చు. బ్రాహ్మణుల్ని చంపుతున్నారు కొన్ని చోట్ల, అటువంటప్పుడు అసత్యమాడి రక్షించవచ్చు. అప్పుడు బొంక సందేహం లేకుండా బొంకవచ్చు అని చెప్పేశాడు ఆయన. అసత్యమాడవచ్చు. అఘము పొందదధిప, నీకు పాపము రాదో, ఈ పాపం రాదు. ఈ చెప్పినవాడు శుక్రుడు. చెప్పిన కాసేపటికి ఒక కన్ను పోయింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆదర్శం అనుకునేరు సుమా. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పాటించడం వేరు, కానీ చెప్పిన ఒక్క గంట తిరగకుండా 2 కళ్ళల్లో ఒక కన్ను పోయిందిట. ఆచరిస్తే 2 కళ్ళు పోతాయి. ఇలా చెబితే ఇట్లు పలుకుచున్న శుక్రాచార్యుని గాంచి, అక్కడ రాస్తాడు పోతన గారు, ఇలా పలుకుతున్నాడు శుక్రుడు. ఒక్క క్షణకాలం నిమీలిత నేత్రుడు అయ్యేటండి రాజుగారు. కళ్ళు ఒక్క క్షణం మూసుకున్నాడు. ఆలోచన అనమాట. ఈయన చెప్పిందంతా నిజమే, విష్ణు వచ్చి మొత్తం పట్టుకుపోవచ్చు, ఏం చెయ్యాలి? ఒక్క క్షణమే మళ్ళీ ఆయన కళ్ళు విప్పాడు. మహాత్మా, ఈ వచ్చిన వాడు ఎవడైనా అవ్వచ్చుగాక, ఒక్కసారి ఇస్తానని మాట ఇచ్చాక వెనక్కి వెళ్ళమంటారా మీరు? ఓహోహో, ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట, కన్నవారన్నదమ్ములు నైనలేరట, అన్ని విద్యల మూలగోష్ఠిన్ ఎరింగిన ప్రోడగుద్దట, చేతులొగ్గి వసింపయి చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమల్లదు సత్తమా, చిత్తమల్లదు సత్తమా. ప్రభు, గురుదేవ, ఈయన ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ఎమ్మని అడగలేదట. ఎన్నడుం పరువేడట, ఎవరిని ఏనాడు అడగలేదట. ఏకలుండట, ఒక్కడే ఒంటరివాడట. కన్నవారన్నదమ్ములు నైనలేరట, ఈయన కన్నవాళ్ళు లేరట. అభవుడు అని అర్థం, పుట్టుక లేనివాడు. అన్నదమ్ములు లేరట. అటువంటి వాడు అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రోడగుద్దట, సమస్త విద్యల యొక్క మర్మము తెలిసినవాడు, మూలము తెలిసినవాడట, అంత పండితుడట. అటువంటి ఈ బాలుడు పండితుడు ముచ్చట గొలిపే రూపంతో 2 చేతులు జోడించి అడిగితే, ఎదురుగుండా చేతులు చాచి నిలబడితే, ఈ చిన్ని పాపని తోసి పుచ్చగ చిత్తమల్లదు సత్తమా, ఈ పసిబాబుని ఇవ్వను అని గంటలేకపోతున్నాను, నా మనస్సు అంగీకరించడం లేదు. నీవన్నట్టు నిజంగా ఈయన మహాత్ముడు విష్ణువే అవ్వచ్చు అనుకో, అయితే మాత్రం ఇచ్చిన మాట ఎలా తప్పమంటావు? ఒక్కసారి అసత్యమాడిన వాడిని నేను భరించలేనన్నది భూదేవి. 1,000,000 మంది సత్యవంతుల్ని వస్తాను, అసత్యవంతుణ్ణి హింసాపరుణ్ణి మొయ్యలేదట. ఒకవేళ అసత్యమాడి రాజ్యం నిలబెట్టుకుంటే మాత్రం శాశ్వతంగా నేను బతుకుతానా? కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవందాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిల్ యశకాములై ఈరే, కోర్కులు వారలల్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవా. ఎంతమంది ఈ సృష్టిలో భూమండలాన్ని పరిపాలించలేదు, రాజులు ఎంతమంది రాలేదు, వాళ్ళంతా మహాప్రభువులయ్యారు. ఒక ఆయన పద్యం చెప్తున్నాడు, కారే రాజులు, కారే రాజులట మనకి దొడ్లో పెట్టుకున్న ఇండిగా కారే రాజులు. ఏం పెచ్చ మాటలో చచ్చిపోతున్నాయి ఈ మధ్యన కొన్ని పురాణాలు వింటున్నామని. కారే రాజులు అంటే ఇంకొక ఆయన నిజంగా చెప్తున్నాను అనమాట. కారే రాజులు అంటే వాళ్ళ నెత్తిమంచి చిల్లుబడి రక్తం కారిందట, అలా కారిపోయే రాజులట. అసలు ఈ భాష్యాలకి ఎందుకు ఇలా వస్తుంది అంటే బొత్తిగా సంస్కారం లేని పౌరాణికులు ఎక్కువైపోతున్నారు. అన్యాయం అది. కారే రాజులంటే ఎంతమంది మహారాజులు కాలేదు అని అర్థం. వాళ్ళకి రాజ్యాలు రాలేదా? ఎంత గర్వాన్ని పొందలేదు? అడిగిన వాళ్ళకి కోరికలు ఇవ్వలేదా? వాళ్ళు ఏరి ఇవాళ ఒకళ్ళ ఇద్దరా? మాంధాతాచ మహీపతి కృతయుగోలంకారభూతో గతి,
కృతయుగమునకే అలంకారము అని పేరు పొందిన మాంధాత అనే మహారాజు గారి ఇవాళ భూమి మీద ఉన్నాడా? సేతుర్యేన మహోదధౌ ప్రకటిత క్వాసౌ దశాస్యాంతక. సముద్రం మీద వంతెన కట్టి లంకానగరానికి వెళ్ళిన రాముడే ఇవాళ కనపడుతున్నాడా? దౌర్భాగ్యులు రాముడి సేతు వేలేదు అండల్లా మన కళ్ళ ముందే, కళ్ళు కనిపించని నల్ల కళ్ళతోడు పీనుగులు. ఇంకా ద్వాపరయుగంలో యుధిష్ఠిర ప్రభృతయ, ఎంతమంది ధర్మరాజు లాంటి రాజులు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఈ భూమిని తీసుకెళ్లారా? పృథివీ నోనం త్వయా యాస్యతి అంటాడు భోజ మహారాజు గారు రాసిన శ్లోకం ఇది. నీతో ఈ భూమి వస్తుందా అని అడిగాడు ఆయన. భూమి నీతో వస్తుంది, అందుకే నన్ను చంపాలనుకుంటున్నావు అంటాడు పినతండ్రికి. ఈ సృష్టిలో ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. ఈ భూమి నాది అంటే భూమి పకపక నవ్వుతుందట. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. ఎందుకు నవ్వుతుందంటే పిచ్చాడా నీదే. ఎంతో పూర్వం ఎంతమంది వెళ్ళారు ఇక్కడ? కొంతమంది పుల్లారావులు వెళ్ళారు, కొంతమంది జల్లారావులు వెళ్ళారు, కొందరు ఇంకో సద్మారావులు వెళ్ళారు, ఇంకోళ్ళు వెళ్ళారు, ఎంతోమంది వెళ్ళారు. ఈ భూమి ఇక్కడే ఉంది. సెంటు భూమి కాదు కదా, అంగుళం పట్టుకెళ్ళలేరు. అంగుళం కాదు, తమ శరీరమే తమతో రాదు. ఇంక ఈ శరీరం మనతో రానప్పుడు ఈ భూమి మనదా? ఎంత వెర్రి, ఎంత మొర్రిది. ఎవరితోటి ఈ భూమి రాదు. వాళ్ళంతా సిరి మూటగట్టుకుని పవంజాలిరే వెళ్ళారు. ఆ భూమి మీద ధనాన్ని మూటగట్టుకుని పైకి పోలేరు పాపం. అందుకే జ్ఞానులైన శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు శరీరం కూడా కోసి దానం చేశారు. అందుకే భూమి మీద నిలబెట్టారు. ఎప్పటికైనా దాతే మిగులుతాడు, ఇంకెవ్వడో మిగలడు. నా మాట వినండి. నిరయంబైన నాకు నరకం రాని, నిబంధమైన చెరసాల పాలే అయిపోయినా పర్వాలేదు, ధరణి నిర్మూలనంబైన ఈ భూమండలం మొత్తం నా దగ్గర నుంచి నాశనం అయిపోని నేను అబద్ధమాడను. దుర్మరణం పైన నాకు భయంకరమైన అపమృత్యువు రాని, కులాంతమైన కులం మొత్తం నశించిపోని, నిజముల్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినల్ హరుడైన నీరజభవుండభ్యాగతుండైన తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేటికి. వచ్చినవాడు విష్ణుమూర్తి అవని, బ్రహ్మే అవని, శివుడవని, ఇంకెవడైనా అవ్వచ్చుగాక. అభ్యాగతుడు అభ్యాగత స్వయం విష్ణు అని తనంత తాను వచ్చాడు. ఆయన వచ్చి అడిగాడు, కాదంటానా? కాదు, ఇచ్చి తీరతాను నేను. ఒకసారి మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవటం మా వంశంలో లేదు. బుద్ధిమంతుడా, పండితుడా, ఎందుకు 1000 మాటలు అన్నట్ట. ఎన్ని చెప్పినా వినకపోతే ఆగ్రహించాడు శుక్రాచార్యుడు. కష్టాలు వస్తే అలా వస్తాయి, పరీక్షలు మహాత్ములకు అలా వస్తాయి. అయితే నువ్వు సర్వనాశనం అయిపోయి, నీ రాజ్యం కోల్పోయి, భ్రష్టుడు వైపో, బంధితుడు వైపో అని శపించేశాడు. గురువుగారు శాపం ఇచ్చారు. వచ్చినవాడు ఎవడో తెలియదు, 3 అడుగులు అడుగుతున్నాడు. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు చావగొట్టడానికి దేవతలు సిద్ధంగా ఉన్నారు. నాన్న వాళ్ళందరూ వద్దంటున్నారు. చెక్కు చెదరలేదు. కఠినమైన మనస్థైర్యంతో నిలబడ్డాడు ఆయన. సత్యవాక్య పరిపాలనా ధురంధరుడా బలి చక్రవర్తి. ఆ మహాత్ముడు అన్నిటికీ అతీతుడా, పూజ్యుడు. రాణి అన్నాడంతే. శాపం పెట్టిన గురువుగారితో ఏమన్నాడో తెలిసినా, గురువుగారు మీరు శాపమే పెట్టండి, కానీ నిజంగా ఆయన విష్ణువు అయితే నా అదృష్టం దానం ఇవ్వడం అన్నాడు ఆయన. ఆదిల్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట మీదైనాకరంబుంట మేల్ కాదే రాజ్యము గీజ్యముల్ సతతమే కాయంబునాపాయమే. ఆ శ్రీ మహావిష్ణువు చెయ్యి అంటే ఎటువంటి చెయ్యి? లక్ష్మీదేవి జుట్టు మీద ఉంటుందా చెయ్యి, శరీరం మీద ఉంటుంది, అంశోత్తరీయం మీద ఉంటుంది, పాదాల మీద ఉంటుంది, బొగ్గల మీద ఉంటుంది,
పాలిండ్ల మీద ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ చెయ్యి లక్ష్మీదేవితో శోభ చెందుతోందని అర్థం. సమస్త లోకాలకి మోక్షము ఐశ్వర్యము ఇచ్చే జగన్మాతని చేతిలో పెట్టుకున్నవాడని అర్థం. అటువంటి పరమాత్ముణ్ణి, ఆ పరమాత్ముడి యొక్క హస్తాన్ని నేను చూశాను. అంత గొప్ప చెయ్యి నా ఎదురుగుండా చాచి దానం ఇమ్మని అడిగితే నూతన మర్యాద చెందే చెయ్యి కింద ఉండి పైన నా చెయ్యి ఉండడం కంటే నాకు కావలసిందేమన్నాడు. అంతటి ఆది విష్ణువు చెయ్యి, దానం పుచ్చుకునేవాడి చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. ఇప్పుడు నా చెయ్యి పైనుండి ఆయన చెయ్యి కింద ఉండడం కంటే నాకు కావలసిందేముంది, ఇంకేమీ లేదు పొమ్మన్నాడు. మేల్ కాదే, రాజ్యము గీజ్యమున్ సతతమే. ఈ రాజ్యమంతా శాశ్వతం అనుకుంటున్నావా? కాదు కాదు. ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోదా. ఒకవేళ నిజంగా అబద్ధం ఆడాను అనుకుందాం, కొంతకాలం బతుకుతాను, తర్వాత అయినా చావక తప్పదు కదా. ఈ దరిద్రపు శరీరం కోసం, కుక్కలు నక్కలు పీక్కు తినే శరీరం కోసం, మట్టి పాలయ్యే శరీరం కోసం, పురుగులు పట్టే శరీరం కోసం ఈ మహానుభావుడికి కాదంటానా? విష్ణుమూర్తి వస్తే దానం ఇవ్వకుండా ఉంటానా అన్నాడు ఆయన. ఎప్పుడైనా ఇచ్చేవాడి చేయని పైన ఉంటుంది అని చెప్పారు. దాత శాశ్వతంగా నిలబడిపోతాడు. ఎంతటి ఔదార్యవంతులు పుట్టిన భూమి మీద ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ కూర్చుని ఆయన చరిత్రను మనం ముచ్చటించుకుంటున్నాం. ఇవాళ ఆలోచించండి. ఒకప్పుడు ఓ పద్యం అడిగారు నన్ను. ఎప్పుడు కూడా దానం ఇచ్చేవాడి చెయ్య పైన ఉంటుంది కదా, పుచ్చుకునేవాడి చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. అలా కాకుండా పుచ్చుకునేవాడి చెయ్యి పైన, ఇచ్చుకునేవాడి చెయ్యి కింద ఉండే దానం ఏదన్నా ఉందా అని అడిగారు. వెంటనే నేను అవధానంలో చెప్పిన పద్యం, అమలాపురంలో 2001లో నత్తితో ఉండే ఒక ఆయన ఉండేవాడు, పాపం చాలా గొప్ప పండితుడు ఆయన. ఆ శాస్త్రి గారు అక్కడ పెట్టారన్నమాట ఇది. అక్కడ హాస్యావధానంలో చెప్పిన పద్యం నిజమేనండి. మంచి మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఉంది. బలియగు, ఇచ్చేవాడు బలి చక్రవర్తి అవ్వచ్చుగాక, శివియేయగు, శివి చక్రవర్తి అవ్వచ్చుగాక, దాతల చేతులు క్రిందులగుచు, ఇచ్చేవాడి చెయ్యి కింద, దర్పమున గ్రహీతల చేతులు మీదులగుట. ఇచ్చేవాడి చెయ్యి కింద, పుచ్చుకునేవాడి చెయ్యి పైన ఉండే దానం ఒకటి ఉందన్నారు. ఇంకెక్కడ ఉండదు, అది అక్కడే ఉంటుంది. ఏమిటది? ఇలా నస్యపు దానమునకు ఎంత విలువయో. నస్యదానం ముక్కుపడం చూడండి మీరు. డబ్బా ఇలా పట్టుకుంటాడు ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు పైనుంచి పుచ్చుకుంటాడు. అందుకని ఒక్క నస్యదానంలోనే కింద ఉంటుంది దాత చెయ్యి, పుచ్చుకునేవాడి చెయ్యి పైన ఉంటుంది. ఇంకా తక్కిన వేళల్లో ఎప్పుడు కూడా ఇచ్చేవాడు ఇలా ఇస్తాడు, పుచ్చుకునేవాడు ఇలా పుచ్చుకుంటాడని. ఇంకా జనం అందరూ ఇలా మీలాగే చప్పట్లు కొట్టారు. కొంచెం మంచివాళ్ళు చప్పట్లు కొడతారు, మహాత్ములు కనుక చప్పట్లు కొట్టారు. ఎంతలో ఒకడో లేచి బయటకు వచ్చి, గురువుగారు ఒక నస్యదానమే కదా ఇంకోటి ఉందండి అన్నాడు. ఏమిటంటున్నాను? సిగరెట్ పెట్టి కూడా అంతే అన్నాడు. నాకు తెలియదు అయ్యా, నేను నస్యదానమే చూశాను అది. ఆ పెట్టి కూడా అంతే, వాడు ఇలా పట్టుకుంటే పై నుంచే తీసుకుంటాడు అనమాట. హాస్యం కోసం అద్భుతమైన పద్యాలు కొన్ని. తక్కిన అన్ని వేళలా కూడా ఎప్పుడు దాత చెయ్యి పైనే ఉంటుంది. ఇలా అని ఆయన శుక్రాచార్యుడి శాపం కూడా లెక్క చెయ్యకుండా శ్రీ మహావిష్ణువుకి దానం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే నా హృదయం కరిగిపోయింది ఒక్కసారి ఆ మహాత్ముడిని తలుచుకుంటే. మళ్ళీ బయటికి రావడానికి ఎంతసేపు పట్టింది అందులోంచి. ఇప్పుడు అన్నాడు ఆయన తన భార్యని, ఎవరిని? వింధ్యావళిని. వింధ్యావళి అలా సైగ చేశాడు, పిలవలేదు. 10 సార్లు కాఫీ కాఫీ అని అరిస్తే కూడా కాఫీ దాని భార్యలు చాలామంది ఉండొచ్చు కాక. ఆ మహానుభావుడు అలా కాదు, అలా సన్న చేశాట. ధనుజరాజ దయిత, ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన. ఏం పోతన గారండి మహానుభావుడు. మన పుణ్యం కోసం పుట్టాడు ఆయన. ఒక్క పదానికి అర్థం చెప్పడానికి ఏడాది పడుతుందన్నమాట. అది అంత గొప్ప పదం. సమస్త రాక్షసులకి రాజైన ఆ మహానుభావుడి భార్య పేరు వింధ్యావళి. ఈ వింధ్యావళి అట రాజవదన, ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది, అందగత్తి. ఇక్కడతో ఆగట్ల, మదమరాళగమన అంటే హంసలా నడుస్తోంది. ఇక్కడ మొగుడు చచ్చిపోతాడేమో అంటున్నాడు శుక్రాచార్యుడు. రాజ్యం మొత్తం పోతుందంటున్నాడు. నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావని శాపం పెట్టాడు. ఈ దానం ఇస్తే ప్రమాదం అని తెలిసినప్పుడు ఏ భార్య అయినా దానం చేయడానికి నీళ్లు తేవాలంటే హంసలా నడుస్తూ వస్తుందా? ఏడుస్తూ వస్తుంది దిక్కుమాల మొగుడు తిట్టుకుంటూ. కానీ ఆవిడ హంసలా నడుస్తూ వస్తుంది అంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. ఇలా ఉండాలి భార్యలంటే. ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఇది. అంటే తన భర్త దానమిచ్చి ఏమైపోయినా పర్వాలా, నా భర్తతో కూడా ఉంటే చాలు, నాకు నా భర్త మాట నిలబడితే చాలు, ఆయనకి పేరు వస్తే చాలు, ఆయనతో నేను మోక్షం అనుకుందిట ఆవిడ ఇల్లాలు. ఆహాహాహా,
వయ్యారంగా వచ్చిందిట, బంగారపు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చిందిట, పళ్ళెం తెచ్చిందిట, పళ్ళెంలో కాళ్ళు పెట్టిందిట, ఆ కాళ్ళు కడగడానికి నీళ్లు పోయడానికి సంసిద్ధురాలైపోయిందిట. ఇంతలో ఈయనేమంటున్నాడో తెలుసా? వామనుడు, రాజా దానం ఇస్తున్నానని నువ్వేం బెంగెట్టుకోవద్దు, ఎవరైనా ఏదైనా చెప్పారని బాధపడకు. భూదానం చాలా గొప్పది అన్ని దానాల్లోకి. క్షితిదానమిచ్చున తడును అతికాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖ లోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూదానం చేసినవాడు, భూదానము చేసినవాడు, భూదానం ప్రేమతో పుచ్చుకున్నవాడు, అక్కడ ఉన్నది రహస్యం. సాధారణంగా దానం ఇచ్చేవాడికి ఎప్పుడు శుభమే, కానీ ఈ భూదానంలో ఒక రహస్యం ఉందట. ఆ ఇచ్చిన దాన్ని సంతోషంతో పుచ్చుకుంటే పుచ్చుకున్నవాడు కూడా, ఈ ఇద్దరూ తమ సమస్త పాపాలు విడిచిపెట్టి 100 దివ్య సంవత్సరాల పాటు ఇంద్రలోకంలో ఇంద్రుడితో క్రీడిస్తారు. ఇంద్రుడు తన పక్కనే ఆసనం వేస్తాడు. దానం ఇచ్చిన వాడికి పుణ్యం ఉంటుంది, కానీ పుచ్చుకున్న వాడికి ఎందుకు ఉంటుంది పుణ్యం? వాడి పాపాలు విడుచుకోవాలి. కానీ భూమి అలా కాదు, ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని కూడా పవిత్రం చేస్తుంది అన్నారు. అందుకే దానం చెయ్యవయ్యా అన్నట్ట. ఆయన తెల్లబోయాడు, ఎక్కడి నుంచి చెబుతున్నావయ్యా ఇన్ని శాస్త్రాలు? ఆశ్చర్యంగా ఉంది నాకు, కుర్రాడివి చూస్తేను అని ఆ వటువునికి తెగ పొగిడేశాట. ఇక నీళ్లు పోశాడు. ఏం పాదం అంటే ఆ పాదం కడగడానికి, అది బ్రహ్మ కడిగిన పాదం అన్నారు కదా, ఇప్పుడే చెబుతారు తర్వాత. ఈ కాళ్ళు కడగడానికి ఆవిడ నీళ్లు వస్తుంది. ఆ నీళ్లు పోస్తూ ఉంటే కడగమని కాలు ముందుకు పెట్టాడు ఆయన పళ్ళెంలోకి. ఆ కాలు ఎటువంటిదో చెప్పారన్నమాట. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు చాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలామ పదవీ కస్తూరికాస్యాదముల్ నళినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్. అది ఆ పాదం అంటే. ఆ బలిచక్రవర్తి తన భార్య పోసే నీళ్లతో కడుగుతాను కాళ్ళు అని కాళ్ళు చాచమంటే ఈయన పాదం చాచాట. ఆ పాదం ఎటువంటిదో చెప్పారు. యోగేశ్వరేశ్వరులు యోగులు తమ మనస్సులో నిరంతరము ఈ విష్ణుపాదమే నిలబెట్టుకుని భక్తితో ప్రీతితో అనురక్తితో ధ్యానం చేస్తారట. యోగులే కాదు, సుమనః దేవతలు కూడా. సుమన శబ్దమునకు దేవతలను ఒక అర్థం, మంచి మనస్సు కలిగిన వాళ్ళని ఒక అర్థం. ఈ మంచి మనస్సు కలిగిన వాళ్ళంతా, యోగులంతా, దేవతలంతా మనస్సులో ఎప్పుడు దేని పెట్టుకుంటారు? ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదము. అది పోని ప్రార్థిస్తే, మనస్సులో పెట్టుకుని ప్రార్థిస్తే ఏం చేస్తుంది ఆ పాదం? వెంటనే శ్రీదమున్ ధనమిస్తుందిట, లక్ష్మినిస్తుందిట. ఎందువల్ల? శ్రీ మహావిష్ణువు పాదమును మనస్సులో పెట్టుకుని పూజిస్తే డబ్బివ్వడం ఏమిటి అంటే, పాదం ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారండి? శ్రీ మహావిష్ణువు పాదం ఉన్న చోట లక్ష్మి ఒత్తుతూ ఉంటుంది. అంటే మనకి డబ్బు కావాలంటే డబ్బో డబ్బో అని కాదు ఏడవడం, ఆయన పాదమును హృదయంలో పెట్టుకుంటే పాదంతో పాటు పాదాల దగ్గర ఉన్న లక్ష్మి కూడా వస్తుంది. ఇంత బాగా ఎవడన రాయగలడా? యోగి సుమన సంప్రార్థిత శ్రీదము. యోగులు దేవతలు మనస్సులో పెట్టి ప్రార్థించినంత మాత్రం చేతనే ఐశ్వర్యమిచ్చే పాదం అది. కలితానమ్ర రమాలలామ పదవీ కస్తూరికాశాదము. లక్ష్మీదేవి నుదుట ఏముంటుంది? కస్తూరి తిలకం, నల్లని బొట్టు పెట్టుకుంది. ఈ బొట్టు పెట్టుకున్న లక్ష్మి వినయంగా వంగి నమస్కరించిందట. దేనికి? ఆయన కాలుకి. ఆయన కాలు మీద నుదురు పెట్టింది. నుదురు పెట్టగానే ఏమైంది? ఆవిడ నుదుటిన పెట్టినటువంటి కస్తూరి తిలకం కాస్త ఈ పాదమునకు అంటుకుని అందంగా మచ్చలా ఉందట. నళినామోదము, తామర పువ్వులు దాన్ని చూచి ఆనందపడతాయి. అంటే ఆయన పాదం తామర పువ్వులా ఉంది. రత్ననూపురిత నానావేదము అన్నారు. సమస్త వేదములను కూడా కాలికి రత్నములతో తాపడం చేయబడిన గజ్జె కింద మార్చుకున్నాడు. ఆయన కాలికి 4 వేదాలు నూపురముల కింద ఉన్నాయి. అటువంటి పాదం చాచాడు. తీరా పాదం చాచాక ఈవిడ కమండలంలో నీళ్లు వస్తోంది.
నీళ్లు చుక్క బయటికి రావటంలా. ఎందుకు రావట్లా? శిష్యుడిని శాపం పెట్టినా ప్రేమే కదండి. గురువుగారులకు ఎప్పుడు శిష్యుడి మీద ద్వేషం ఉండదు. తాత్కాలికంగా వాడు చేసే తప్పుడు పనులకు ఒక్కోసారి కోపం రావచ్చు కాక. అందుకని ఈ నీళ్లు పడిపోతే, దానం వెళ్ళిపోతే నా శిష్యుడు పాడైపోతాడని చిన్న పురుగు రూపంలో ఆ కమండలంలో ఉన్న కన్నానికి అడ్డం పడ్డట్టు గురువుగారు మళ్ళీని. అందుకు నీళ్లు రావట్లా. చూచాడు విష్ణుమూర్తి, ఈవిడ నీళ్లు వస్తోంది, కిందకి రావట్లేదు. గేట్లు మూసేస్తే నాగార్జున సాగర్ డ్యాము నుంచి చొక్క నీళ్లు రానట్టు అయిపోయింది వ్యవహారం. ఒళ్ళు మండింది. విషయం తెలుసుగా పక్కనే ఉన్న దర్భ తీసుకుని కసిక్కిని పొడిచేట అందులోంచి, ఆ కన్నంలోంచి. ఆ లోపల అడ్డంగా ఉన్న శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయిందట. అంటే అప్పటి నుంచి ఒంటి కన్ను అనమాట. సినిమాలతో నల్లగొడ్డ కడతారు, నల్లగొడ్డ ఏం కట్ల. మన వాళ్ళకి ఆ కన్ను చూపించడం కష్టమయ్యి గుడ్డ కట్టారు. కానీ ఆయన మహానుభావుడు ఒంటి కన్నువాడు అయిపోయాడు అప్పటి నుంచి. అందుకని ఎవరైనా దానం చేస్తుంటే అడ్డుపడితే అడ్డుపెట్టినవాడి కన్నుపోతుందిట. అందుకని అడ్డుపడకూడదు అన్నారు, జాగ్రత్తగా ఉండాలి. చేసేవాడిని చేయనివ్వాలట. ఈ విధంగా కావ్యుడు ఒంటి కన్నువాడు అయిపోయాట ఆ క్షణం నుంచి. ఇప్పుడు పడింది నీరు. ఆ నీరు దబదబా పడుతూ ఉంటే ఈయన శుభ్రంగా కడిగేశాడు. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఏ జలం గిరీశుడిందుధరుడద్వహించే, శివుడంతటి వాడు ఆయన పాదముల నుంచి పుట్టిన గంగని నెత్తి మీద ధరించాడు. ఇప్పుడు ఈయన ఆ కాళ్ళు కడిగి ఆ గంగా జలాన్ని నెత్తి మీద పోసుకున్నాడు. అహో, బలిచక్రవర్తి జీవితమే ధన్యమైపోయిందన్నారు ఆ క్షణమే. ఇక ఆ తర్వాత చేతిలో నీళ్లు పోయాడు ఆయన. అయ్యా చేతులు పట్టండి, దానధార అంటారుగా, తాంబూలం ఇచ్చి నీళ్లు పోయాలి తాంబూలంతో పాటుగా. ఇదిగో నీళ్లు పోస్తున్నాం అని పోసేట. అమరారాతి కరాక్షతోజ్జిత పవిత్ర అంభకణ శ్రేణికిన్ కమలాధీశ్వరుడొండె ఖండిత దేవౌక స్వామి జిన్మస్తమున్ విమల శ్రీకుచ శాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్. ఇదిగో సమస్త దేవతల్ని జయించిన మహాపరాక్రమం కలిగిన వీరాధి వీరుడైనటువంటి బలిచక్రవర్తి చేతిలోకి నీళ్లు తీసుకొని శ్రీ మహావిష్ణువు చేతిలో, ఆ వటువు చేతిలో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు పోస్తూ ఉంటే చేతులు చాచాడు ఆయన. ఆ చేతులు ఎటువంటివో రాశారు మళ్ళీ, అత్యద్భుతమైనవి. ఆ చేతులంటే పరమ పవిత్రమైనవి. కమలాకర్షణ సుప్రశస్తము, లక్ష్మీదేవిని కూడా ఆకర్షించడంలో ఆరితేరినవి. ఈ చేతులతో లక్ష్మిని ఆకర్షించేట ఆయన. రెండో అర్థం కమల అంటే తామర పువ్వు. ఆ తామర పువ్వుల్లో ఉన్నాయన్నమాట చేతులు. ఈ చేతులు చూచి తామర పువ్వులు దగ్గరకు వస్తాయట. రమాకాంతాకచోపాస్తము, ఎప్పటికప్పుడు లక్ష్మీదేవి తల మీద చేయబెట్టి ఆ జుట్టుని నిమురుతూ ఉంటాట. బాగున్నావా బాగున్నావా అని దీవిస్తూ ఉంటాట ఆయన. వక్షస్థలం మీద విహరించే హస్తమట. ఖండిత దేవౌకస్వామి జిన్మస్తమున్ అంటే రాక్షసుల తలలన్నీ పట్టపట నరికేసే చెయ్యది. అలా నరకడంలో ఆరితేరినది. ఆ చెయ్యి చాచాడు. చాచగానే నీళ్లు పోస్తూ మంత్రం చెప్పాలి. దానం ఇచ్చేటప్పుడు మంచి మంత్రం చెప్పారు వేదాలలో. ఆ మంత్రం చదివాడు ఆయన. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాదధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మని ధారపోసే భువనం వాశ్చర్యము పొందగను. ఏం అద్భుతమైన పద్యాలు, ఏం అద్భుతమైన కవిత్వం. ఓ విప్రుడా, నీ కొరకు నేను దానం చేస్తున్నాను. నీవెటువంటి వాడివి? ప్రకటవ్రతాయ, ప్రకటింపబడిన వ్రతస్వరూపుడివి. అంటే వ్రతములకు నీవే మూలస్వరూపుడివి. నీకు విష్ణుస్వరూపాయ, ఎప్పుడు దానం చేసేటప్పుడు పద్మాకరాయ అనకూడదు. విష్ణుస్వరూపుడమైన పద్మాకరుడికి నీకు దానం చేస్తున్నాను. ఎంచేతంటే ఇచ్చేవాడేమో బలిచక్రవర్తి లాంటి వాడు, పుచ్చుకునేవాడేమో విష్ణుస్వరూపుడు. ఎప్పుడు కూడా నియమం అది. అలాగని బలిచక్రవర్తి గారి దగ్గర విష్ణువు 3 అడుగులతో 30 లోకాలు ఆక్రమించినట్టు మేము ఆక్రమించం. ఆయన స్థాయి వేరు, ఇచ్చేవాడి స్థాయి, పుచ్చుకునేవాడి స్థాయి వేరు. కానీ సమస్త పండితుల్ని బ్రాహ్మణుల్ని విష్ణుస్వరూపులుగా భావించి దానం చెయ్యాలి. అందుకని విష్ణుస్వరూపాయ. ఎటువంటి వాడి? వేద ప్రామాణ్యనిదే, వేదమును ప్రామాణ్యంగా అంగీకరించడంలో ఆరితేరినవాడు. అసలు వేదస్వరూపుడు ఆయన. వేదమును అంగీకరించకపోతే దానం చేయకూడదుగా, నాస్తికుడికి దానం చేయకూడదు. మరి నీకెన్నడుగులు? త్రిపాదధరణీం దాస్యామి, పూర్తి సంస్కృతంతో రాశాడు ఆయన. ఓన్లీ 3 feet, నీకు 3 అడుగులు మాత్రమే ధరణీం, భూమిని, దాస్యామి, ఇస్తున్నాను అంటూ అప్పటికప్పుడే క్రియాక్షిప్రుడై మహారాజు బలిచక్రవర్తి అతన్ని పూజించి
పైగా దానం చేసేటప్పుడు బ్రహ్మప్రేతం అన్నాడు. అంతేగాని వటువా నీకు ప్రీతి అనలా, నిన్ను సాక్షాత్ పరబ్రహ్మగా భావిస్తున్నాను, అటువంటి బ్రహ్మస్వరూపానికి ప్రీతి కలిగించేటట్లుగా దానం చేస్తున్నానని దానం చేసేశాడు. ఇంకా చేతిలో నీళ్లు పడ్డాయి. నీళ్లు పడితే ఆయన విజృంభించిపోయాడు ఒక్క దెబ్బకంతే. ఇంతింతై వటుడెంతయై మరియుతానింతై నభో వీధిపై నంతైతో యద మండలాగ్రమునకు అల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. 3 అక్షరాలు ఇంతింతై. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇంతింతై. ఎందుకు రాశాడు ఇంతింతై అని? 3 అడుగులు మాత్రమే. 3 అడుగులు దానం ఇచ్చాడు కనుక ఇంతింతై అని 3 అక్షరాలు పెట్టాట ఆయన. అలా పెరిగాడు వటుడు. ఇంకా పెరిగాడు, ఇంకా పెరిగాడు. ఆకాశ మార్గంలో కల్లా తల పెరిగిపోతున్నది. మేఘమండలం దాటాడు, చంద్రమండలం దాటాడు, సూర్యమండలం దాటాడు, ధ్రువమండలం దాటాడు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు దాటాడు. ఒక పాదం అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు వ్యాపిస్తూ ఉన్నది. ఈ విధంగా వటుడు అంతకంతకీ పెరిగిపోయి మొత్తం సకల భువన బ్రహ్మాండాలు ఆక్రమించేశాడంతే. ఇక్కడ మళ్ళీ విజృంభించేశారు ఆయన. ఇది చిత్రం అంటే దృశ్యం అలా ఎదురుగుండా కనబడేలాగా. పాత్ర చిత్రీకరణలు ఒక ఎత్తు, అసలు దృశ్యమును కళ్ళకి కట్టినట్టుగా చిత్రీకరించడం పిక్చరైజేషన్ అంటాం అన్నమాట. అత్యద్భుతం పోతన గారిది ఇక్కడ. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై. ఈ స్వామివారికి ఉపమానం ఒకటి పెట్టాలట. ఈ ఉపమించడానికి సూర్యుడిని తీసుకున్నాడు ఆయన. ముందు నేల మీద ఉన్నాడు. నేల మీద ఉన్నప్పుడు సూర్యుడికి ఎలా ఉన్నట్ట? పైన గొడుగు పెట్టినట్టున్నట్ట. పాత్రమగు ఛత్రంపై యోగ్యమైన శ్వేతఛత్రం పట్టేవారు మహారాజులకి, అలాంటి గొడుగులా ఉన్నాడు. అలంకృతి అయి స్వామి ఇంకా పెరిగాడు. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ తగిలాడు? చెవులకు తగిలి చెవులకు పెట్టుకున్నటువంటి కుండలముల వలె ఉన్నాడు. గళ ఆభరణమై కంఠంలో ఉండే ఆభరణంగా ఉన్నాడు. ఈయన పెరిగాడు, ఆయన గొంతుకు దగ్గరికి వచ్చాడనమాట. అంచేత గళాభరణం అయ్యాట. మెడలో ఉన్న మణిలో ఉన్నాడు. సౌవర్ణ కేయూరమై. ఆ తర్వాత ఇంకా స్వామి పెరిగాడు. భుజకీర్తులు అంటారు ఈ భుజాలకు ధరించే వంకీలు. అలా భుజకీర్తి అయ్యాట. వటుడుతా బ్రహ్మాండము నిండుతోన్. ఈ విధంగా ఆయన బ్రహ్మాండం అంతా వ్యాపిస్తూ ఉంటే అక్కడే ఉన్న సూర్యుడు ఈయన పెరగడం వల్ల క్రమక్రమంగా నెత్తి మీద గొడుగుగా, ఆ తర్వాత రత్నంగా, శ్రవణాలంకృతిగా, గళాభరణంగా, సౌవర్ణ కేయూరంగా, చెవిమత్ కంకణంగా, కటిస్థలి నుదంచత్ ఘంటగా, నూపుర ప్రవరంగా, పదపీఠంగా మారిపోయాడు. ఎలా పెరిగాడో ఆలోచించాలి మనం. ఇలా పెరిగిపోయి ఒక కాలితో పైకి వెళ్ళిపోతున్నాడు. ఒక కాలేమో కింద భూమి నొక్కేస్తోంది. ఈ కాలిటు వెళ్ళిపోతోంది. ఎంతలో చూచాడు బ్రహ్మదేవుడు. అమ్మో నా పుట్టిల్లురా అని తన బొడ్డు మీద ఉన్నటువంటి తామర పువ్వును చూసి పూజించి నీళ్లు పోసేట. ఆ నీళ్లు పోసి తదనంతరం కమండలంతో స్వామివారి పాదం కడిగేట. ఈ కాళ్ళు కడిగే అవకాశం ఇప్పటికి వచ్చింది నాకు. ఏం చేతంటే మామగారు కాళ్ళు కడుగుతారు కానీ తక్కిన వాళ్ళు కడగలేరు కదా, మా గురువుగారు వచ్చారు అని కాళ్ళు కడిగేట. ఆ కాళ్ళు కడుగుతూ ఉంటే విశ్వనది నా నేపారు నైర్మల్యమై, ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీరు గంగానది అనే పేరుతో దేవగంగగా మందాకినిగా ప్రవాహమైపోయిందిట. ఆ నీరే గంగనే పేరుతో పుట్టింది సృష్టిలో మొట్టమొదటగా. అంత పూర్వం గంగ లేదు మరి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతా నీ పాదము. అన్నమాచార్యుడు దీన్ని తీసుకుని రాశాడు. చల్లకి వసుధ కొలిచినది పాదము, బలితల మోపిన పాదము, తల్లగక గగనము తన్నిన పాదము, బలరిపుగా చిన్న పాదము, బ్రహ్మ
బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మముదా నీ పాదము. బ్రహ్మగారు గడిగిన పాదం అని అప్పుడే పేరు వచ్చింది. సాక్షాత్తు ఇంద్రుణ్ణి, బలరిపుడు అంటే ఇంద్రుణ్ణి కాపాడిన పాదం, భూమిని కొలిచిన పాదం, గగనము తన్నిన పాదం అన్నాడంతే. ఆపై బలితల మోపిన పాదం ఈ పాదం, అటువంటి పాదం. ఇప్పుడు ఇంకా తమాషా ఏమిటి, ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. ఈయన కాలు తామర పువ్వుల ఎర్రగా ఉందట. ఆకాశం, ఇంత ఆకాశం ఈయన తామర పువ్వు లాంటి పాదంలో ఇరుక్కుపోయి ఎలా ఉందో తెలుసా? తామర పువ్వు మీద తేనె తాగడానికి తుమ్మెదలు వాళ్తాయే, తుమ్మెదలా ఉందిట. 2 feet అయ్యిపోయి. ఈలోపు పక్కనున్న రాక్షసులంతా ఆగ్రహంతో వచ్చేశారు. మా రాజుగారిని మోసం చేస్తావా, గురువుగారి మాట కూడా కాదనకుండా వస్తే అంటూ మీదకొస్తూ ఉంటే చూశాడు పక్కనే. వెంటనే గరుత్మంతుడి కొడుకు తార్క్ష్యనందనుడు వచ్చాడు. చితక్కొట్టి అవతల పారేశాట. సునందుడు, నందుడు మొదలైన పారిశ్రేష్ఠులు వచ్చి చితక్కొడుతూ ఉంటే ఇక కాలం తనకు అనుకూలంగా లేదని కనిపెట్టిన బలిచక్రవర్తి, రాక్షస వీరులారా, నేను దానం ఇచ్చాను, ఇప్పుడు ప్రస్తుతం బందీనైపోయాను, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, మీరు విజృంభించకండి, కాలం బావులేనప్పుడు దూరంగా వెళ్ళిపోండి, నా మాట వినండి, యుద్ధం చేయకండి, అనవసరంగా చచ్చిపోకండి, నేను దానం ఇస్తే మీకెందుకు మధ్యలో అన్నట్ట. ఇంతలో ఆ సమయంలోనే గుడ్లురిమి చూశాడు వామనుడు. ఏమయ్యా, ఏది కావాలంటే అది ఇస్తాను, 3 అడుగులు అడుగుతావా, ఇంత చిన్న కోరిక కోరుతావా అని నీ ఇష్టం వచ్చినట్టు అహంకరించావుగా, 3 అడుగులకి 2 అడుగులకే మొత్తం సమస్త లోకాలు ఆక్రమించానే, ఇక 3వ కాలు ఎక్కడెట్టమంటావు? ఇస్తానని, బ్రాహ్మడికి ఇస్తానని మాట తప్పుతావా, నరకానికి పోతావా, జాగ్రత్త. బ్రాహ్మణాధీనములు త్రోవ బ్రహ్మవశమే. బ్రాహ్మడికి ఇస్తానని ఇవ్వకపోతే అది బ్రహ్మదేవుడి తరమవుతుందా, నశించిపోతావా, శపించమంటావా, అసత్యమాడని ఒప్పుకుంటావా, ఇస్తావా లేదా అని అడిగట. అప్పుడు ఆయన అన్నాడు, సూనృతం బకానీ సుడియదు నా జహ్వ. మహాత్మా, నేనెప్పుడు నిజమే పలుకుతాను, పొరపాటును కూడా అసత్యమాడను, నేను నరకానికి భయపడను, నిరయమునకు ప్రాప్త నిగ్రహమునకు వెర్రవ. నేను నరకానికి బాధపడను, జైలు పాలైనా బాధపడను, నువ్వు నన్ను చంపినా బాధపడను, కానీ నువ్వు అన్నావే అసత్యం ఆడతావని ఒప్పుకోమని, అదిగో దానికి మాత్రం నేను బాధపడతాను, ఆ క్షణమే నేను చచ్చిపోయినట్లు లెక్క. నేనేమైనా అసత్యం ఆడనయ్యా, 3వ కాలు పెట్టడానికి ఇదిగో చోటు లేదన్నావుగా, నా నెత్తి మీద పెట్టన్నాడు. నెత్తి మీద పెట్టి నా తలక ఇచ్చేసాను, ఏం చేయను అన్నాడు. ఆ క్షణమే ఆయన నెత్తి మీద పాదం పెట్టాట. నెత్తి మీద పాదం పెట్టి పాతాళానికి ఏం నొక్కేలా, తొక్కేసాడని అబద్ధం అదంతా. బంధింపజేసేట. తార్క్ష్యనందనుడు గరుత్మంతుడు కొడుకు వచ్చి పాశములతో బంధించాట. కాళ్ళు చేతులు కట్టేయగానే సరిగ్గా ఆ సమయానికి వచ్చేసాడు ప్రహ్లాద కుమారుడు. ఆ దైత్యేంద్రుడుగాంచె ప్రహ్లాదున్. ఎంతలో బలిచక్రవర్తి చూశాడు తాతగారిని, ప్రహ్లాదుని. కాళ్ళు చేతులు కట్టేశారుగా విష్ణుమూర్తి, అందుకని నమస్కారం చేయలేక సిగ్గుపడి తల వంచుకొని, తాతయ్య మీలాంటి మహాత్ములు వస్తే దండం పెట్టలేకపోయాను అన్నట్ట. ఇంతలో ప్రహ్లాదుడు వచ్చి, మహాత్మా, సర్వలోకేశ్వర వాసుదేవ పరంధామ, ఎంతో పూర్వం ఐశ్వర్యం ఇచ్చింది నీవు, పుచ్చుకున్నది నీవు, ఇతడి అహంకారం కనిపెట్టావు, సమయం మెంచకుండానే ఇంద్రుడికి ఇంతకాలమని పరిపాలన అర్హత ఇస్తే ఆ పరిపాలన మధ్యలో పడగొట్టి ఈయన మెజారిటీ పొందాడు, పార్లమెంటుని అనవసరంగా పడగొట్టేశాడనమాట ఈయన. అందుకనే నువ్వు బంధించావని నాకు తెలుసు, నీవు బంధిస్తే ఆ తర్వాత మోక్షం వస్తుందని నేను ఎరుగుదును, ఈ మహాత్ముడిని రక్షించు, ఈ వెర్రివాడిని రక్షించమన్నట్ట. ఈలోపు వచ్చి పడిపోయింది ఒక ఆవిడ, 2 చేతులు జోడించి నమస్కారం చేసి, తతమత్తద్విపయానయై కుచ నిరుంధచ్చోళ సంవ్యానయై పతిభిక్షాం మమదేహి కోమలమతే పద్మాపతే యంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామనున్ బామనున్. కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తున్నది, అప్పటికప్పటికే పరిగెత్తుకొచ్చేసింది, చేరడ్డం పడుతున్నది, వక్షోజాలు ఒకదానితోటి రాసుకుపోతున్నాయి, 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించింది. పతిభిక్ష మమదేహి, నా భర్తని నాకు ఇవ్వయ్యా, భిక్షని ప్రసాదించు. కోమలమతే, నువ్వు కరుణాస్వరూపుడివి, నీ బుద్ధి ఎప్పుడు కోమలమే, నీకు ద్వేషం ఉండదు, ఆగ్రహించవు నీవు, మాలాంటి భక్తుల్ని అనుగ్రహిస్తావు, చంపవే. పద్మాపతే, ఇక్కడ మళ్ళీ ఆవిడ ఎంత అత్యద్భుతమైన మాట అన్నదో. స్వామివారిలో కోపం ఉంటుంది కానీ పద్మాపతికి కోపం ఉండదట. అమ్మవారు కరుణాస్వరూపిణి లక్ష్మి, నువ్వు లక్ష్మీ వల్లభుడివి, నిజంగా లక్ష్మీ వల్లభుడివి అయితే ఆయన్ని చంపవు, బంధించవు, విడిచిపెట్టు,
నాకు పతినియ్యి అంటూ ఆయన భార్య వింధ్యావళి పరుగు పరుగునొచ్చింది. ఆ వచ్చి ఎవరికి నమస్కరిస్తోంది? త్రిజగద్రక్షామనున్ వామనున్, 3 లోకములను రక్షించే మంత్రస్వరూపుడు ఆ వామనుడంటే. మనుశబ్దమునకు మంత్రము అని అర్థం. ఆయన త్రిజగద్రక్షామనుడు. 3 లోకములు ఏ మంత్రము జపిస్తే రక్షణ పొందుతాయో అలా సమస్త లోకాలని రక్షించే మంత్రస్వరూపుడైన వామనుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయింది. కాదనడు లెమ్ము ఈరాదనడు. నా భర్త నీవు వచ్చి అడిగావు, నువ్వెవడవో తెలుసా? తెలియదు. పక్కవాళ్ళు వద్దంతే కాదన్నాడా? కాదనలేదు. ఈరాదు అనలేదు. గురువు గారిని కూడా ధిక్కరించి నువ్వు అడిగితే మాట్లాడకుండా 3 అడుగులు దానం ఇచ్చాడు. అటువంటి నా భర్తని నాదయితు కట్టనేటికి శ్రీదయిత చిత్త చోర శ్రిత మందార. నా భర్తని ఎందుకు కట్టావు? నిరపరాధిని. నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. లక్ష్మీ వల్లభ, లక్ష్మీదేవి హృదయాన్ని అపహరించిన వాడివి, ఈయనను అపహరించు మనస్సుని, కానీ ఎందుకు కట్టావు? మళ్ళీ అంతలోనే అంత గట్టిగా నిలదీసి కూడా శ్రితమందార అందిట. ఎవరు నిన్ను ఆశ్రయించుకుంటే వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షానివి నువ్వు అనగానే స్వామివారు అన్నాడు, అమ్మాయి మీ ఆయనన్నా ప్రహ్లాదుడన్నా భయం లేదు, నిన్ను చూస్తే మాత్రం నేను భయపడవలసిందే. భక్తులంటే నాకు భయం. మీ ఆయనకి మోక్షం ఇవ్వడానికి కట్టానమ్మా. ఆయనలో అంతో ఎంతో అహంకారం పాపం ఉంటే ఈ బంధనం వల్ల పోతుంది అని ఆ వెంటనే కట్లు విప్పి ఆ మహానుభావుడు ఇప్పుడు ఈయనకేసి తిరిగేట, ప్రహ్లాదుడికేసి. ప్రహ్లాద, నీ వంశస్థుల్ని చంపను అని మాటిచ్చాను, నీ మనవని చంపుతాంటయ్యా. ఈతడు మహాత్ముడు, నేను ఎవరినో తెలిసినా ఎంతటి రాక్షసుండైనా చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన వాడిని. కానీ వాడు నేను యుద్ధం చేయలేక మీ వాడి దగ్గరకు వచ్చి చేతులు ఎందుకు చచ్చాను? ధర్మమూర్తి గనక. ధర్మం దగ్గర దేవుడు ఓడిపోతాడు, భిక్షుకుడు అయిపోతాడు. ధర్మాత్ముల దగ్గర, పాపాత్ముల దగ్గర విజృంభిస్తాడు. కానీ నేను అందుకే వచ్చి చేతులొగ్గాను. ఈయన కాదనకుండా ఇచ్చాడు. ఈ మహానుభావుని నేనెక్కడ చంపుతాను? అసలు పేరు ఇంద్రసేనుడు అతని పేరు. ఇంద్రసేనుడు ఈ బలి చక్రవర్తికి మంచి బలవంతుడు గనక బలి అన్నారు. కానీ శ్యామంబ నీకేంద్రసేన మహారాజా, నీకు శుభమేనయ్యా. నువ్వు పాతాళానికి వెళ్ళు, అక్కడ సుఖంగా ఉండు, రాజ్యం చేసుకో. నేను నీ దగ్గర చేతులు చాచి దానం పుచ్చుకొని నిన్ను అడగొట్టాను కదా, ఇక నీకు నేను ఇప్పుడు రుణం తీర్చుకోవాలి. పుచ్చుకుంటే మళ్ళీ ఇచ్చుకోవాలటండోయ్. ఇవాళ పుచ్చేసుకుంటున్నామంటే కాదు, మళ్ళీ రుణం తీర్చుకోవాలి. 4 భుజములతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి పాతాళంలో నువ్వు పరిపాలన చేస్తుంటే నీకు గుమ్మం దగ్గర పోస్టు, ఏం పోస్టు? గేట్ కీపర్ పోస్టు. గుమ్మం దగ్గర కాపలా కాస్తానన్నాడు. ఆయన గుమ్మం దగ్గర కాపలాకి వస్తే దొంగలు పడతారా? ఇంట్లో భయం, తాటికైతే తాళం కప్పలు ఎక్కర్లా, హాయిగా సుఖంగా ఉండొచ్చు. నీకు నేను కలియుగాంత వరకు గుమ్మం దగ్గర కాపలా కాస్తాను. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగుని తండు. అది రాబోయేది. ఇప్పుడు ప్రస్తుతం మనకి వైవస్వత మనుకాలం. సావర్ణి మనుకాలంలో నువ్వు దేవేంద్రుడు అవుతావు. ఇప్పుడున్న దేవేంద్రుడి పదవి పీకేస్తాం మేము, మా దగ్గరే పట్టుకుపోతాం. ఈ పెర్మనెంట్ కాదు, ఇంద్ర పదవులు కూడా అనుకోకండి అవేమి. అంచేత ఈ ఇంద్రుడు వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు ఇంద్రుడు అవుతావు అనగానే అప్పుడు 2 చేతులు జోడించి అన్నాడు ఆయన, మహాత్మా నా అదృష్టం నువ్వు వచ్చి దానం అడగడం. నేను సంసారం అంటే భయపడతాను, ఈ డబ్బులకి దానాలకి భయపడిన నేను అన్నాడు ఆయన. చెల్లియే మృత్యువు, నా భార్య నా పాలిటి మృత్యువు. అంటే భార్య మృత్యు అంటే ఇదే కాదు ఉద్దేశం, సంసార బంధం అని అక్కడ ఉద్దేశం. చుట్టమే యముడు, ఇంటికి వచ్చి కూర్చున్న చుట్టాలే యముళ్ళు, పీక్కు తింటారు. ఎప్పటికప్పుడు ఏం చేస్తారో పిండి వంటలో, సప్తాహానికి వచ్చావు మాకు ఇడ్లీ నెయ్యి పెట్టావా అని అడుగుతారనమాట. మూర్ఖుడు మాత్రమే దీన్ని శాశ్వతం అనుకుంటాడు. అందుకే ఏం చేస్తున్నాడు మూర్ఖుడు? సత్యం పలకడు, దానం చెయ్యడు, కరుణ విడిచిపెడుతున్నాడు, ధర్మం చెయ్యడు. వీటి నుంచి నిర్ముక్తుడై విముక్తుడైపోతున్నాడు. కానీ సత్యం, దానం, ధర్మం, కరుణ ఇవి ఉంటే అప్పుడు వాడికి పునర్జన్మ ఉండదు, శాశ్వత ఆనందం పొందుతాడు. శుక్రాచార్య మహానుభావుడు వినువు. ఏదో కన్ను పోయిందనుకో, అది వేరే విషయం. ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. బలిచక్రవర్తిని పాతాళానికి పంపేశాను, నేను అక్కడ కాపలా కాస్తాను. కానీ యజ్ఞం మధ్యలో ఆగిపోతే లోకం నాశనం అయిపోతుంది. ఈ యజ్ఞం నువ్వు పూర్తి చెయ్యి అన్నట్ట. ఆయన అన్నాడు, ఏదో శిష్యుడి మీద వ్యామోహం కొద్దీ అడ్డం పడ్డాను కానండి, అసలు యజ్ఞమే నువ్వు, యజ్ఞ పురుషుడు విను ఉండగా ఇక యజ్ఞం పూర్తి చేయాలన్నట్టు ఆయన. అప్పుడు దగ్గరుండి విష్ణువు యజ్ఞం పూర్తి చేయించేట. ఇది అత్యంత పవిత్రమైన బలిచక్రవర్తి కథ.